ప్రకాశం జిల్లాలో రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు చేపట్టిన చర్యల్లో ప్రజలు భాగస్వాములు కావాలని ప్రకాశం జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా తెలియజేశారు. 36వ జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలు ముగింపు సభను ఒంగోలులోని ఉప రవాణా కమిషనర్ కార్యాలయం నందు శనివారం మధ్యాహ్నం నిర్వహించారు. జిల్లా ఉప రవాణా కమిషనర్ సుశీల అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రకాశం జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా, ఒంగోలు నగర మేయర్ గంగాడ సుజాత పాల్గొన్నారు. 36వ జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల సందర్భంగా గత నెల రోజులుగా జిల్లాలో చేపట్టిన అవగాహన కార్యక్రమాల వివరాలను జిల్లా ఉప రవాణా కమిషనర్ సుశీల వివరించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు, యువతకు రోడ్డు భద్రతా నియమాలపై విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా గత నెల రోజులుగా ఉప రవాణా కమిషనర్ ఆధ్వర్యంలో రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకున్న చర్యలను కలెక్టర్ అభినందించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రభుత్వం అన్ని విధాలుగా చర్యలు చేపట్టిందని అన్నారు. యువత అతివేగంగా వాహనాలు నడపడం, హెల్మెట్ లేకుండా అది ద్విచక్ర వాహనాలు నడపడం, ఆటోలు, ట్రాక్టర్లు అధిక జనాభాతో ప్రయాణించడం ద్వారా అధికంగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా రోడ్డు భద్రతా నియమాలను పాటించాలని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమాల్లో మోటార్ వాహన తనిఖీ అధికారులు ఏ కిరణ్ ప్రభాకర్, కె రామచంద్రరావు, ఎల్ సురేంద్ర ప్రసాద్, ఎస్ జగదీష్, సహాయక్ మోటార్ తనిఖీ అధికారులు కె జయప్రకాష్, కె రవినాయక్, ఇతర రవాణా శాఖ సిబ్బంది పాల్గొన్నారు. ఇటుకి రమ్మా, ఇటుకి వచ్చి బాబు ఇట్లా అన్న శ్రీమన్నారాయణ అన్న ఒక్క నిమిషం బాబు రవి కాలేజ్ ఇన్ఛార్జ్ సీఎం శ్రీనివాస్ గారు, ఆర్ఎన్బి డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ మినిస్టర్ ఎల్ బ్రహ్మయ్య గారు, డాక్టర్ వి గోపికృష్ణ గారు, నోడల్ ఆఫీసర్ బ్రహ్మకి, మన ఆర్ఎన్బి డిప్యూటీ శ్రీ రాజేష్ గారు, హార్టికల్చర్ డిపార్ట్మెంట్, నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా నాయక్ గారు, మేడం దగ్గర గారు కూడా మన జిల్లా కలెక్టర్ మేడం గారికి కూడా కోరుతున్నాము. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. ఇందులో వచ్చినటువంటి అమెండ్మెంట్ ఏదైతే ఉందో దాని మీద డిస్కషన్ చేయడం జరిగింది. అట్లానే ప్రోగ్రామ్ ని మరి మనకి అందించి ఉన్నారు. అట్లానే రహదారి భద్రత మాసోత్సవాల సందర్భంగా ఈ ప్రోగ్రామ్ ని మనం ఇక్కడ అరేంజ్ చేయడం జరిగింది. ఇది ముగింపు ప్రోగ్రామ్. మనము 16/1/25 నుంచి 15/2/25 వరకు కూడా ఈ మాసోత్సవాలు మొత్తం కూడా డే వైజ్గా ప్రోగ్రామ్స్ చేసుకుంటూ వచ్చాము. ఆ డే వైజ్ ప్రోగ్రామ్స్లో మనము 16వ తారీఖున ఇనాగ్రేట్ చేస్తున్నాము. ఫ్లెక్సీలు, బ్యానర్స్ అన్నీ కూడా గౌరవ కలెక్టర్ గారు మేడం గారి దగ్గర. అట్లానే 17వ తారీఖున వాలంటీర్స్తో రోడ్ సేఫ్టీ అవేర్నెస్ని క్రియేట్ చేయడం జరిగింది. 18వ తారీఖున అవేర్నెస్ అండ్ హెల్త్ చెకప్ తీసుకోవడం జరిగింది. లారీ ఓనర్స్ అండ్ ఆటో డ్రైవర్స్కి రోడ్ యాక్సిడెంట్స్ అన్నీ కూడా చాలా ఎక్కువగా జరుగుతున్నాయి. ఇందులో మెయిన్ కారణం వచ్చేసి మనకి అవేర్నెస్ ఉంది, కానీ నెగ్లిజెన్స్ మేనర్ అనేది ఎక్కువగా ఉంది. పిల్లలు ఇద్దరు ఎక్కాల్సిన 2 వీలర్స్ మీద 3-4 ఎక్కడము, హెల్మెట్స్ లేకపోవడము, సరైన ప్రికాషన్స్ తీసుకోకపోవడం వల్ల మనకి మ్యాక్సిమము పెద్ద యాక్సిడెంట్స్ అయితే ఏమీ లేవు, కానీ 2 వీలర్స్ మీద ఎక్కువ యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. రూరల్ ఏరియాస్లో వాటిల్లో అక్కడంతా కూడా ఎక్కువ డ్రంక్ అండ్ డ్రైవ్స్ మీద జరుగుతున్నాయి, వితౌట్ హెల్మెట్స్ మీద జరుగుతున్నాయి. 2 వీలర్స్ మీద 1 వెహికల్ 1 డెత్ అనేది జరుగుతుంది. ఈ విధంగా మనము స్టేట్లో కూడా ప్లేస్ ర్యాంక్లో కూడా మనం ముందుకు వెళ్ళిపోతున్నాము. ఈ 2 వీలర్స్ ఎక్కువ ఈ యాక్సిడెంట్స్ ఏవైతే మనం తగ్గించుకోగలుగుతామో మనము ప్రమాదరహిత జిల్లాగా మనకి ప్రకాశం జిల్లా నిలబడడానికి అవకాశం ఉంది. ఇదంతా కూడా మీ అందరి చేతుల్లోనే ఉంది. మరి మీరు తీసుకున్నటువంటి నిర్ణయాల మీద
మనం ఏదైతే డ్రైవ్ చేస్తున్నామో స్టీరింగ్ మన చేతిలో ఉన్నప్పుడు మన మైండ్ ఎక్కడ ఉంటుంది, మన కాన్సన్ట్రేషన్ ఎక్కడ ఉంటుంది, మనం వెళ్ళేటప్పుడు రెండు వైపులా రోడ్ను చూసుకోవాలి. అట్లానే ముందేం జరుగుతుంది వెనకేం జరుగుతుంది అనేది ఒకటి ఆలోచించుకోవాలి. అంటే కాన్సన్ట్రేషన్ అనేది కరెక్ట్గా ఉండాలి. ఈ కాన్సన్ట్రేషన్ ఎప్పుడైతే ఓవరు ఇది అవుతుందో, ఓవర్ నెగ్లిజెన్స్ ఎక్కువ వస్తుందో దానివల్ల ప్రమాదాలు ఎక్కువగా జరగటానికి ఉంటుంది. అట్లానే డ్రైవర్స్, కారు డ్రైవర్స్ ఆగి ఉన్న వెహికల్స్ని ఎక్కువగా కొడుతున్నారు. అవేంటంటే ఓవరు స్పీడ్ మీద వెళ్ళడం, నిద్రావస్థలో వెళ్ళడము, ఆగి ఉన్న వెహికల్స్ని గుద్దటము, ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా తగ్గాలి అంటే ఇదంతా కూడా మన బాధ్యతే. ఎవరో వచ్చి అవేర్నెస్ క్రియేట్ చేసి ఈ అవేర్నెస్లో మనకేదో చేస్తారు అనేదానికంటే కూడా మనకున్నటువంటి అవేర్నెస్ని మనం ఇంకొకళ్ళు పంచి మనం ఆ యాక్సిడెంట్స్ జరగకుండా ఉండటానికి మనము తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకుంటున్నాను. అట్లానే మేడం లాస్ట్ ఇయర్ మనం డిఆర్ఎస్సి మీటింగ్ ఎవ్రీ మంత్ మనం కండక్ట్ చేస్తూ ఉన్నాం మేడం. ఈ మీటింగ్స్లో మనము డిఆర్ఎస్సిలో అప్రూవల్ ఇప్పించుకొని లార్జ్ వెహికల్స్ అంటే భారీ వాహనాలన్నీ కూడా చీమకుర్తి నుంచి మనకి ఇక్కడ నెల్లూరు ఇటువైపు వెళ్తూ ఉంటాయి మేడం. వాటిని మనము ట్రాఫిక్ ఇట్లా టౌన్లోకి ఎంటర్ కానియకుండా కిమ్స్ హాస్పిటల్ మీద కూడా హైవే ఎక్కేటట్లు మనం ట్రాఫిక్ డైవర్షన్ చేయడం జరిగింది మేడం. అట్లానే ఆటో రిక్షా స్టాండ్స్, పికప్ పాయింట్స్ ప్లస్ ఫుడ్ కోర్ట్స్ కూడా మేడం మనం డిఆర్ఎస్సిలో పెట్టి అప్రూవల్ ఇప్పించాం మేడం. అట్లానే సింగరాయకొండ దగ్గర లైన్ మార్కింగ్ అనేది ఫ్లైట్ ల్యాండింగ్ అనే దాని దగ్గర అక్కడ కూడా మనం డిఆర్ఎస్సి అప్రూవల్ ఇప్పించి అదంతా కూడా సెట్ చేశారు మేడం. ప్రాణం అనేది చాలా విలువైంది. ఒక మనిషికి ఒకటే జీవితం. ఆ జీవితం మన చేతుల్లోనే ఉంది. ఇది మనం చిన్నప్పటి నుంచి మనం వింటున్నదే. కానీ ప్రతి ఒక్కరు కూడా యాక్సిడెంట్ అనేది ఒక క్షణంలో జరిగేదాన్ని యాక్సిడెంట్ అంటారు. అది మనం అనుకోకుండా జరిగేది. జరుగుతుందని ఎవరు ఊహించరు. అందరూ సేఫ్టీగా ఉండాలనే కోరుకుంటారు. కానీ తగు జాగ్రత్తలు కనుక తీసుకోలేని పక్షంలో ఖచ్చితంగా యాక్సిడెంట్ జరగడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మన సుశీల్ గారు చెప్పారు, ఆమె నిజంగా చాలా విపులంగా తన డెవలప్మెంట్ గురించి కానివ్వండి, సేఫ్టీ గురించి కానివ్వండి, రోడ్ సేఫ్టీ గురించి, అలాగే మీరు తీసుకున్న జాగ్రత్తల గురించి కూడా చాలా విపులంగా చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ ఎక్కువ మంది 90% జెంట్సే ఉన్నారు. మీరే కారు డ్రైవింగ్లు అంటే ఇప్పుడంటే లేడీస్ కొద్దిగా ఒక 10% 20% డ్రైవ్ చేస్తున్నారు. కానీ బైక్స్ అంటే ఆడపిల్లలు కూడా డ్రైవ్ చేస్తున్నారు. తల్లులు కూడా, పిల్లలతో పాటు తల్లులు కూడా. ఎందుకంటే బాధ్యతలో సగభాగము ఆడవాళ్ళదే కాబట్టి ఆయన కుటుంబ భారాన్ని కూడా తీస్తున్నారు. కాబట్టి తల్లులు కూడా పిల్లల్ని స్కూల్కి తీసుకెళ్ళడం కానివ్వండి, కాలేజీలు కానివ్వండి, షాపింగ్ కానివ్వండి, అన్నిటికి కూడా లేడీస్ కూడా దాన్ని యూజ్ చేయడం జరుగుతుంది. కానీ అందరూ యూజ్ చేసినటువంటి యొక్క 2 వీలర్స్ కానివ్వండి, 4 వీలర్స్ కానివ్వండి, మనం ఏం చేస్తున్నామనంటే తగు జాగ్రత్తలు. మనకి ఇంట్లో 2 పిల్లలు ఉంటారు. తల్లి అంటే భార్య, భర్త, పిల్లలు అందరూ ఒకే బైక్లో వెళ్ళాల్సిందే. 2 తర్వాత డ్రాప్ చేయడానికి కానీ లేదంటే ఆటోలో రావాలని కూడా ఏమనుకో. ఆటోలు కూడా ఒక 4-5 ఎక్కాల్సిన ఆటోల మీద 20 మందిని కూడా ఎక్కించే పరిస్థితి. ఏమిటంటే మాకు డబ్బులు సరిపోవండి, 10 మందిని ఎక్కించుకోకపోతే ఇక్కడ మేము డీజిల్ ఖర్చు ఎక్కువ అవుతుంది, లేదా పెట్రోల్ ఖర్చు ఎక్కువ అవుతుంది అని మాట్లాడుతున్నారు. ఆ రకంగా డబ్బుల ఆదాయం కోసం ఆటో వాళ్ళు కూడా పరిమితికి మించి ఎక్కిస్తున్నారు. ఒక్కొక్కసారి అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. అలాంటప్పుడు ఏమాత్రం ఏమరపాటుతోటి ఒక వేలు కానీ ఎక్కిందంటే ఇమ్మీడియట్గా ఏమవుతుంది, అది తిరగబడే అవకాశం ఉంటుంది. దురదృష్టవశాత్తు తిరగబడితే ఏం కాదు, వెనక నుంచి ఏదైనా ఒక భారీ వెహికల్, లారీనో ఏ బస్సు వచ్చిందనుకోండి, అందులో ఉన్న వాళ్ళందరూ కూడా ఆ యాక్సిడెంట్కి గురవడం జరుగుతుంది. అంటే ఇక్కడ ఆదాయం చూసుకుంటారు ఆటో వాళ్ళు, తొందరగా వెళ్ళాలని చూస్తారు ప్రయాణికులు. కానీ జరిగినప్పుడు ఎందరి ప్రాణాలు కోల్పోతున్నాం అనేది, ఎన్ని కుటుంబాలు నష్టపోతున్నాయో, ఎన్ని కుటుంబాలు మనం ఏడవడానికి అవకాశం ఇస్తున్నాము అనేది ఒకసారి ఆలోచించాల్సిన విషయం. అన్నిటికంటే కూడా ఆటో వాళ్ళ డబ్బుల కన్నా, అలాగనే మనం తొందరగా వెళ్ళాలనే కోరిక కన్నా ప్రాణము మిన్న. ప్రాణం పోతే మళ్ళీ రాదు. ఎందుకంటే కాలో చెయ్య విరిగినా కూడా మళ్ళీ రాదు, కుంటువాడిగానే ఉండాల్సిందే. ఇవన్నీ మనకు తెలియనే కాదు. కానీ ఏం జరుగుతుందో ఎవరికో ఎప్పుడో జరిగితే మనం ఎందుకు అంత భయపడాలని అనుకోవడం ఒక నెగ్లిజెన్సీ వలన ఈ రకంగా జరుగుతుంది. సో మనకి
ముఖ్యంగా డ్రంక్ అండ్ డ్రైవ్ పోలీసులు అందరూ ఇక్కడే ఉన్నారు. మేమే చాలాసార్లు ఎవరో ఒకరు పట్టుబడతారు మా పార్టీలో తిరిగే వాళ్ళు. వెంటనే మాకు కాల్స్ వస్తే మేడం మమ్మల్ని పట్టుకున్నారు, ఒక్క మాట చెప్పండి, మీరు చెప్తే వదిలేస్తారంటాను. అంటే మేము చెప్తే వదిలేస్తారు నిజమే, కానీ చెప్పినందువల్ల ఏం జరుగుతుందంటే మీరు డ్రింక్ చేసి వెళ్ళొచ్చినే పర్లేదు మేడం ఉన్నారు లేకపోతే ఎమ్మెల్యే గారు ఉన్నారనే ఒక భరోసా మీకు మేము ఇచ్చినట్లు అవుతుంది. నిజానికి అలాంటివి ఎంకరేజ్ చేయకూడదు. అసలు ఎందుకు తాగాలి? ఈ తాగుడు వలన మీ ఆరోగ్యంతో పాటు కుటుంబ పరిస్థితులు కూడా అతలాబోతనం అయిపోతున్నాయి, అవునా కదా? అయినప్పటికీ కూడా అది మీకు ఒక బలం అనుకుంటున్నారు మగవాళ్ళందరూ కూడా, కానీ కుటుంబానికి అది బలం కాదు. ఏమవుతుంది? అది భారం. బలాన్ని మీరు భారాన్ని బలం అనుకుంటే చేయగలిగింది ఏమీ లేదు. మన కలెక్టర్ గారు కూడా మహిళే. ఆమె ప్రతి చిన్న విషయాన్ని కూడా, చాలా సూక్ష్మమైన విషయాన్ని కూడా చాలా చక్కగా డీల్ చేస్తూ ఈ యొక్క జిల్లాని ఆంధ్ర రాష్ట్రంలోని నెంబర్ 1 ప్లేస్కి తేవడానికి ప్రతి చిన్న కార్యక్రమంలో కూడా తను ఉంటూ ప్రతి విషయాన్ని కూడా ప్రతి 10 మందికి తెలియజేయాల తపన. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో మనం చూస్తే బాల్య వివాహాల గురించి ఒక యుద్ధమే చేస్తున్నారు ఆవిడ. జనవరి 16th నుంచి నేషనల్ 36th నేషనల్ రోడ్ సేఫ్టీ మంత్ మనం జరుపుకుంటున్నాము. డిటిసి గారు చెప్పారు, ప్రతిరోజు కూడా డిఫరెంట్ ఒక్కొక్క కార్యక్రమం. లాస్ట్ 30 days నుంచి మన ప్రకాశం జిల్లాలో మంచి కార్యక్రమం నిర్వహించి స్టేట్లోనే చాలా బాగా చక్కగా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ అందరు డిపార్ట్మెంట్స్ కోఆర్డినేషన్తో చేశారు. ముందుగా నేను డిటిసి మేడం గారికి వారు ఆఫీసర్స్ అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. సో ఇప్పుడు డిటిసి గారు చెప్పారు, అంటే మన ఈ లాస్ట్ 1 monthలోనే ఎక్కువ మందికి ఈ రోడ్డు సేఫ్టీ గురించి అవగాహన కల్పించడం జరిగింది. అంటే ఎందుకు మీ అందరికీ కూడా తెలుసు, రోడ్డు సేఫ్టీకి మనం ఏమేమి చేయాలి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది తెలుస్తుంది. కానీ ఒక నెగ్లిజెన్స్ వలన ఆ టైంలో ఒక యాటిట్యూడ్ ఉంటుంది. అంటే ఏమవుతుంది, త్వరగా మనము బండి డ్రైవ్ చేస్తే ఏమవుతుంది అన్న ఒక నిర్లక్ష్యం, ఏమవ్వదు అన్న ఒక ఓవర్ కాన్ఫిడెన్స్, అప్పుడే ఎక్కువ యాక్సిడెంట్స్ జరుగుతాయి. ఇప్పుడు డిటిసి గారు చెప్పారు, ప్రతి మంత్ కూడా జిల్లాలో డిస్ట్రిక్ట్ రోడ్ సేఫ్టీ కమిటీ అని ఉంది. దాంట్లో అన్ని డిపార్ట్మెంట్స్, ఎన్హెచ్ నుంచి ఆర్ఎండ్బి నుంచి పంచాయతీ నుంచి అన్ని డిపార్ట్మెంట్స్ కలిపి, అంటే రోడ్ సేఫ్టీని ఒక ప్రధాన అంశంగా డిస్ట్రిక్ట్లో ప్రతి మహిళ కూడా చర్చించడం జరుగుతుంది. బేస్డ్ ఆన్ ద కమిటీ మీటింగ్లో ఏమైతే డిస్కస్ చేస్తామో దానికి వెంటనే దాన్ని అమలు చేయడం జరుగుతున్నది. ఎందుకంటే మన జిల్లాలో ఎక్కడ కూడా డిపార్ట్మెంట్ నిర్లక్ష్యం వలన రోడ్ యాక్సిడెంట్ జరగకూడదని, అది ఒక ఆస్పెక్ట్. ఇంకొకటి ప్రజల మధ్యలో ఒక అవగాహన కల్పించాలి. వారు ఎక్కడైనా సరిగా రోడ్ సేఫ్టీ మెషర్స్ పాటించలేదంటే వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని ఎన్ఫోర్స్మెంట్ దానిపైన కూడా ఫోకస్ చేయడం జరుగుతున్నది. మనం ఎంత చేసినా యాక్సిడెంట్స్ జరుగుతూ ఉన్నాయి. దానికి ముఖ్య కారణం, ఇక్కడ నాకు ముందు మాట్లాడిన మేయర్ గారు కూడా చెప్పినట్టు, ఇక్కడ ఉన్న ప్రజల మధ్యలో ఒక ఆహ్వానం రావాలి. వారు రోడ్ సేఫ్టీ మెషర్స్ని పాటించాలి, తప్పకుండా పాటించాలి అనే ఒక రెసల్యూషన్ తీసుకోవాలి. అప్పుడే మనము ఏదైతే ఇప్పుడు రోడ్ యాక్సిడెంట్ జరుగుతున్నాయో దాంట్ని మనం కంట్రోల్ చేయగలుగుతాము. మీరు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఉన్న మీరు కానీ మీ ద్వారా ఇక్కడ మీడియా వాళ్ళు ఉన్నారు, అందరికీ కూడా డిస్ట్రిక్ట్ ప్రజలు అందరూ కూడా ఒకే ఒక విజ్ఞప్తి ఏంటంటే, మీరు రోడ్ల మీ ఇంటి నుంచి స్టార్ట్ అయ్యక ముందు మీ ఇంటిలో ఉన్న వారి గురించి మీరు ఒక్కసారి ఆలోచించండి. మీరు లేదంటే మీ ఇంటిలో ఉన్న మీ కుటుంబ సభ్యులు ఎలా అవుతారు, మీ పిల్లలకు వారి ఫ్యూచర్ ఏమవుతుంది, మీరు ఒక్కరు చేసిన తప్పు వలన మీ ఎంటైర్ ఫ్యామిలీ బాధపడతారు, వారు ఎఫెక్ట్ అవుతారు. ఇది మాత్రం మీరు ఆలోచించుంటే మనకు రోడ్ యాక్సిడెంట్స్ని మనం కంట్రోల్ చేయగలుగుతాము. అటువంటి అవగాహన మీరు ప్రతి ఒక్కరు కూడా రావాలి. ఇది రోడ్ సేఫ్టీ మంత్, ఈ ఒక్క మంత్ మనం జరుపుతాము. ఈరోజు ముగింపు కార్యక్రమం
ఇది మనకు కంటిన్యూ అవుతుంది. ఇటువంటి అవేర్నెస్ ప్రోగ్రామ్ మనం కంటిన్యూగా చేస్తూనే ఉంటాము. దీంట్లో మీరు అందరూ కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేయాలి. ఏదైతే మీకు అవగాహన ఉందో అది మీ మిగతా వాళ్ళకు కూడా చెప్పాలి అని కోరుతూ ఇటువంటి ఒక మంచి కార్యక్రమాన్ని ఫర్ ద లాస్ట్ 1 month నుంచి బాగా ఆర్గనైజ్ చేసినందుకు